నమస్తే ఓర్గలు 9 నెక్స్ట్ టీవీకి స్వాగతం. అమృత్ టెండర్లో స్కామ్ జరగలేదంటే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. దమ్ముంటే సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని సవాల్ ఇచ్చారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ మంత్రి పొంగులేటి సవాల్ను స్వీకరిస్తున్నానని చెప్పారు. చిత్తశుద్ధి ఉంటే రండి హైకోర్టు సీజే దగ్గరికి పోదామంటూ అమృత్ టెండర్లపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిద్దామని అన్నారు. అక్రమాలు జరగలేదని తేలితే రాజకీయ సన్యాసం తీసుకుంటా అంటే లేకుంటే సెంట్రల్ కమిషనర్ దగ్గరికి పోదామని అన్నారు. రేవంత్ సీఎం పదవి ఊడగొట్టాలన్న ఆలోచన ఉన్నట్టుందని, సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది దసరా బోనస్ కాదు బోగస్ అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. కేసీఆర్ హయాంలో సింగరేణి ఎన్నో విజయాలు సాధించిందని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో లాభాల వాటా 20% మించలేదని చెప్పారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. సింగరేణి ప్రైవేటీకరణ ప్రక్రియను అడ్డుకునేందుకు అందరం ముందుకు రావాలని కోరారు. నిజంగా మంత్రికి చిత్తశుద్ధి ఉంటే నేను రాజీనామా చేస్తా అని హుంకారాలు చేస్తున్నాడు. నేను చూసిన మంత్రి గారు, నేను అడుగుతా ఉన్నా, నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు రా, మీరు నేను ఇద్దరం కలిసి హైకోర్టు సీజే దగ్గర పోదాం. వెంటనే సిట్టింగ్ జడ్జితోని ఎంక్వైరీని అడుగుదాం. సిట్టింగ్ జడ్జి గారు కనుక ఇందులో ఏం జరగలేదు మొత్తం పెట్టండి, ఫైల్స్ ఆయన ముంగట గతము ఇప్పుడు మొత్తం పెట్టండి, తప్పులేం జరగలేదు అని ఒకవేళ వారు తీర్పునిస్తే ఆయన రాజీనామా అన్నాడు కదా, రాజీనామా కాదు, నేను రాజకీయ సన్యాసం చేస్తా. ఇంకొక మాట, మా మంత్రి గారికి ఒకవేళ ఏమైనా ఇబ్బంది ఉంది హైకోర్టు సీజీ దగ్గర రావడం అనుకుంటే ఇద్దరం కలిసి కేంద్రంలో ఉండే సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ఉంటాడు, ఇద్దరం పోదాం. నెక్స్ట్ వీక్ నేను పోతా, నువ్వు కూడా రా, టైం చెప్పు, డేట్ చెప్పు, ఇద్దరం కలిసిపోదాం, సివిసికి ఇద్దాం. మంత్రి గారికి నేను ముందే చెప్తా ఉన్నా, ఇప్పటికైనా తప్పు సరిదిద్దుకోండి, వెంటనే టెండర్లు రద్దు చేయండి. జరిగింది తప్పు, ముఖ్యమంత్రి కూడా నేను చెప్తా ఉన్నా, జరిగింది తప్పు 100%. ఇది ముమ్మాటికి నీకు తెలుసు, ఇరికిపోయినావని తెలుసు. ఆశ్రిత పక్షపాతం లేకుండా, రాగద్వేషాలు లేకుండా నేను నా బంధువులకు నా కుటుంబానికి సాయం చేయను అని చెప్పి ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి డిపార్ట్మెంట్లో, నీ కింద ఉండే మున్సిపల్ డిపార్ట్మెంట్లో నీ బావమరిది ఏది 2 కోట్లు లాభం పోయిన సంవత్సరం అంతకుముందు సంవత్సరం ఆర్జించిన ఒక కంపెనీ, కేవలం 2 crores ప్రాఫిట్ ఉన్న కంపెనీకి 1000 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చి అవినీతి జరగలేదంటే ఎవడన్నా ప్రపంచంలో నమ్ముతాడా? వస్తావా మరి? సివిసి దగ్గరకు వస్తావా? హైకోర్టు సీజే దగ్గరకు వస్తావా? నేను వస్తా, డేట్ చెప్పు, టైం చెప్పు, నువ్వే అపాయింట్మెంట్ తీసుకో. మంత్రి గారికి అంత చిత్తశుద్ధి ఉంటే రా, నేను వస్తా, వాళ్ళ విచారణ మొత్తం ఫైల్స్ పెట్టండి. ఇప్పటికైనా ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా, సిగ్గు తెచ్చుకోండి, ఇంత బరితెగింపు మంచిది కాదు. చెరువుల అక్రమాలపై దూకుడు పెంచింది హైడ్రా. ఇవాళ 3 ప్రాంతాల్లో అక్రమంగా నిర్మించుకున్న భవనాలను నేలమట్టం చేసింది. కుక్కడపల్లి నల్ల చెరువులోని 16 కమర్షియల్ షెడ్లను కూల్చివేసి 4 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంది. అమీన్పూర్ 3 భవనాలు కూల్చివేసి ఎకరం స్థలం స్వాధీనం చేసుకున్నారు. పటేల్గూడలోని 25 విల్లాలను కూల్చివేసి హైడ్రా 3 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఇవాళ 3 ప్రాంతాల్లో కూల్చివేతలతో 8 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నది హైడ్రా. ఈ దూరం వీడియోలు తీసుకుంటామని చెప్పి సార్ నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, నాకు ఏమి ఇవ్వలేదు సార్. నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఏంటంటే నేను గవర్నమెంట్ కు వ్యతిరేకం కాదు సార్. మా వైఫ్ ప్రెగ్నెంట్ ఉంది సార్, తను 7 months, నాకు 4 years తర్వాత నాకు మొట్టమొదటిసారి ప్రెగ్నెంట్ అవకాశం వచ్చింది సార్. ఎన్ని డాక్టర్లకు తిరుగుతూ నేను వచ్చానో నాకు తెలుసు. లక్షలు ఖర్చు పెట్టి నేను ఇది పెట్టాను సార్. ఇది పెట్టి కూడా రీసెంట్ గా పెట్టాను. నేను ఏదో 5 years 6 years కూడా కాలేదు. నాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వచ్చి ఇప్పుడు పుల్లగొడతారంటే ఇన్ని లక్షలు పెట్టుబడి పెట్టి నాకు ఎలా ఉంటుంది సార్? ఒకసారి ఆలోచించండి సార్, దయచేసి నమస్కారం చేస్తున్నాను సార్. నాకు కొద్దిగా టైం ఇవ్వండి, టైం ఇస్తే నేనే తీసేస్తాను సార్. నాకు అసలు గవర్నమెంట్ వ్యతిరేకంగా నేను ఏ పని కూడా చేయను సార్. నేను ఇక్కడ ఏది చేయట్లేదు, మంచి భోజనాలు సప్లై చేస్తున్నాను తప్పించి నేను ఏమి చేయట్లేదు సార్. నేను భోజనాలు సప్లై చేస్తున్నాను. నేను ఏదో ఇక్కడ ఫ్రాడ్ చేసి అది చేసి ఏది కూడా చేయట్లేదు సార్. నేను
తెలంగాణకు చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినని వచ్చేసారి రాష్ట్రానికి బీసీ వ్యక్తి సీఎం అవుతారని ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్న ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 2028 ఎన్నికల్లో బీసీ బిడ్డగానే తెలంగాణ ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ లో మిగిలిన 6 మంత్రులుగా పదవులు కూడా బీసీలకేనని పేర్కొన్నారు. గతంలో లాగా ఇప్పుడు బీసీలు లేరని మాలో చైతన్యం వచ్చిందని అన్నారు. కులాలు వేరైనా మేమంతా బీసీలమేనని మోటివేషన్ కామెంట్స్ చేశారు. నేషనల్ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లగటికపూర్లోని హోటల్లో బీసీ డిమాండ్స్ పై ఆల్ ఇండియా కాస్ట్ అసోసియేషన్ స్టేట్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ రాజకీయాలు, ఉద్యోగుల్లో బీసీలకు అన్యాయం జరుగుతుందని, లెక్క ప్రకారం దక్కవలసిన ఫలాలు బీసీలకు అందడం లేదని అన్నారు. ఈ అశోక హోటల్ వేదికగా చెప్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్రానికి చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చివరి ఓసీ ముఖ్యమంత్రి ఇంకంతే, ఇదే లాస్ట్ ఓసీ ముఖ్యమంత్రి. తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి చివరి ముఖ్యమంత్రి. మీరు రాసి పెట్టుకోర్రి. చాలా మంది అనుకుంటా ఉన్నారు బీసీలో చైతన్యం రాలే, బీసీలో ఇంకా మేల్కొలుపు రాలే. ఏమో మీరు అనుకుంటారేమో 2028 నాటికి బీసీ వాడు కుర్చీ ఎక్కకపోతే తీర్మానం సచ్చినంత లెక్కపోరు. బాధతో చెప్తా ఉన్నా నేను ఈ మాట. నేను చెప్తా ఉన్నా, ఈ అశోక హోటల్ వేదికగా చెప్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్రానికి చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చివరి ఓసీ ముఖ్యమంత్రి ఇంకంతే, ఇదే లాస్ట్ ఓసీ ముఖ్యమంత్రి. తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి చివరి ముఖ్యమంత్రి. మీరు రాసి పెట్టుకోర్రి. చాలా మంది అనుకుంటా ఉన్నారు బీసీలో చైతన్యం రాలే, బీసీలో ఇంకా మేల్కొలుపు రాలే. ఏమో మీరు అనుకుంటారేమో 2028 నాటికి బీసీ వాడు కుర్చీ ఎక్కకపోతే తీర్మానం సచ్చినంత లెక్కపోరు. బాధతో చెప్తా ఉన్నా నేను ఈ మాట. యూపీలో ఆకతాయిలు రోజు రోజుకు శృతి మించిపోతున్నాయి. రైలు పట్టాలపైన 5 లీటర్ల గ్యాస్ సిలిండర్ను ఉంచి ఘటన ఉత్తరప్రదేశ్లో కలకలం రేపింది. రైలు నడుపుతున్న లోకో పైలట్లు అప్రమత్తం కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటన కాన్పూర్ ప్రయాగ్రాజ్ రైల్వే స్టేషన్ మధ్య జరిగింది. ఎమర్జెన్సీ బ్రేక్స్ వేసి గూడ్స్ రైళ్లను లోకో పైలట్ నిలిపివేశారు. ఆదివారం తెల్లవారుజామున 5 గంటల 50 నిమిషాల సమయంలో ప్రేమ్పూర్ స్టేషన్ దగ్గరలో ఈ ఘటన జరిగింది. రైల్వే పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు. కుట్ర కోణం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దేశంలో గత నెల రోజున వ్యవధిలోనే ఇలాంటి ఘటన 6సారి వెలుగులోకి రావడం అనుమానాలకు తావుతీస్తోంది. ఈ తరహాలో చిన్న సిలిండర్లు రూమ్లో, హాస్టల్లో ఉండే విద్యార్థులు, భవన నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులు ఎక్కువగా ఉపయోగిస్తారని వాళ్ళు అన్నారు. సిగ్నల్కు కేవలం 30 మీటర్ల దూరంలో ఈ గ్యాస్ సిలిండర్ పట్టాలపై కనిపించింది. యూపీలో సెప్టెంబర్ 8న కూడా ఈ తరహాలో ఘటన జరిగింది. सीसी नहीं कह सकते ना, क्या कोल्ड ड्रिंक टाइप का लग रहा है। सब बना अपने मन से कुछ ना, इसीलिए आप सब पूछ लिया ना क्योंकि गलतफहमी नहीं होनी चाहिए कहीं से। थोड़ी है, लेकिन मिली है थोड़ी सी आसपास है, अब वो लैब में जाएगी। ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో మంగళగిరి క్యాంపు కార్యాలయంలో టీటీడీ ఈవో శ్యామలరావు భేటీ అయ్యారు. లడ్డు తయారీలో కల్తీనే అంశంపై పవన్ ఆరా తీశారు. గత పాలక మండలి హయాంలో ప్రసాదం కల్తీ జరిగినట్లుగా ఈవో వివరించారు. టీటీడీ తరపున సంప్రోక్షణ చర్యల గురించి చెప్పారు. కల్తీ నెయ్యి అనుమతించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. కొద్ది రోజులుగా మనకి తిరుమలలో జరిగిన అపచారం మనకి బయటకు వచ్చింది. స్వామివారి ప్రసాదం గత శతాబ్దాలుగా, సరిగ్గా చెప్పాలంటే 300 సంవత్సరాల పై
టీటీడీ బోర్డుని కాన్స్టిట్యూట్ చేసిన విధానం, టీటీడీ బోర్డుని కాన్స్టిట్యూట్ చేసిన 50,000 రూపాయలు ప్రస్తావిస్తూనే ఉన్నారు. రాముల వారి విగ్రహాన్ని తల నరికేస్తే అర్చకులు దాన్ని రాముల వారి విగ్రహాన్ని ఇలా పట్టుకొని ఆయన బాధపడుతూ ఉంటే ఆ రోజు కూడా నేను తెలియజేశాను. ఆ రోజు కూడా అందరూ ఏకం కావాలి, అందరూ నేను కోరుకుంటే ఆ రోజున చిలకలూరుపేట నుంచి ఉండే ముస్లిం సమాజం సోదరులు కూడా బయటకు వచ్చి ఆ రోజున మద్దతు తెలియజేశారు. ఇది ధర్మానికి సంబంధించిన వాళ్ళని ఒక పిలుపునిస్తూ ఆ రోజు కూడా వచ్చారు. కావాలంటే అది ఒకసారి మీరు ట్విట్టర్ టైం లైన్లో ఉంటుంది, అది కూడా మీరు చూసుకోవచ్చు. చూస్తున్నారా లేదా? to 104.32, but all the ghee samples had values around 20, which means the ghee is highly adulterated. దాని సబ్సిక్వెంట్ టేబుల్లో సహజంగా నెయ్యిలో స్వామివారికి ఈ దారుణం ఏంటంటే శతాబ్దాలుగా పోరాటం చేస్తున్నారు. రామజన్మ అయోధ్య రామభవన్ ఇలాంటి అపవిత్రం జరిగింది. హిందువుగా నేను గొంతెత్తి పోరాటం చేయాలి అంటే రోడ్ల మీదకి ఆ రోజే వచ్చామని గుర్తుపెట్టుకోండి. లేదంటే డిస్హార్మనీ క్రియేట్ చేయడానికి మేము లేవు. ఇక్కడ బయటకు వచ్చినప్పుడు ఏం చెప్పుండాల్సింది? గత ముఖ్యమంత్రి గారు సార్, ఇది ప్రభుత్వం, మన కొత్త ప్రభుత్వంలోకి వచ్చాం, ఇది వెండెట్టా ప్రభుత్వం కాదు. టీటీడీ ఈవోగా ధర్మారెడ్డి గారు ఉన్నారు, మళ్ళీ వాళ్ళు కాకుండా కొత్తగా వచ్చారు. తప్పులు చేసిన వాళ్ళు వెనకేసుకొచ్చే విధానం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇదే వేరే మతానికి మీరు అన్వయిస్తారా? అన్ని మతాలని, అన్ని విశ్వాసాలని అలింగనం చేసుకున్న నేల ఇది. అలా దర్శనాలకి టికెట్లు ఇవ్వడానికి మీరు బోర్డు మెంబర్స్ అవ్వలేదు. మీరు ఎవరు చైర్మన్ కానీ ఈవో కానీ, మీరు అక్కడ ధర్మాన్ని పరిరక్షించాలి. మీరు అక్కడ మీ ఇష్టాలకి మీరు కూర్చోబెట్టి మీ ఇష్టాలకి కాంట్రాక్ట్లు ఇచ్చుకోవడానికి మీరు టీటీడీ బోర్డుకి మీరు వెళ్ళలేదు. మీరు అందరూ, మీ అందరికీ బాధ్యత ఉంది. మీరు నిర్ణయించుకోవాలి. ఎవరికి కోపాలు రావు, ఎవరికి వేదన రాదు, ఎవరికి బాధలు రావుంటే కుదరదు. వస్తాయి బాధలు, వేదన ఉంది, మాట్లాడతాం. మర్చిపోకండి ఎవరు ముఖ్యమంత్రి, గత ముఖ్యమంత్రి మీద దాడి జరిగితే మేము మాట్లాడతాం. క్రిస్టియానిటీ మీద దాడి జరిగితే మేము మాట్లాడతాం. హిందూ ధర్మం మీద, సనాతన ధర్మం మీద దాడి జరిగితే కూడా నేను మాట్లాడతాను. ఇది మొదటిసారి కాదు, మేమందరం మాట్లాడతాం. ఎన్ని అవకతవకలు జరిగినాయి, దీని మీద కూలంకషంగా దీని మీద చర్చలు జరగాలి. అలాగే నిన్న అందరూ మీడియా పెద్దలు కూడా అడుగుతా ఉన్నారు, అధిపతులు పత్రికకి స్వచ్ఛమైన నెయ్యి అలాంటిది. నాకు నిజంగా ఇంకో వేదన కూడా ఉంది. ఇది ఇంకొకరు నిందించట్లా. తిరుమలలో ఉండే ఇంతమంది వ్యక్తులు కానీ, మీరందరూ హిందువులే కదా, మీరందరూ టీటీడీలో ఉండే వందలాది మంది ఎంప్లాయీలు, ఉద్యోగులు, వేలాది మంది ఉద్యోగులు, మీరందరూ ఏం చేస్తున్నారు? మీరు హిందువులను కూడా నేను ప్రశ్నిస్తున్నాను. నేను కూడా దీంట్లో భాగమే కాబట్టి నిజంగా నాకు ఇన్ని సమస్యలు చెప్పారు ఇన్ని సంవత్సరాలుగా. వైసీపీ మీద పోరాటాలు చేస్తున్నారు. రోడ్లు బాగలేదంటే మాట్లాడాం, రైతుకి సమస్యలు వస్తే మాట్లాడాం, గుడులు అపవిత్రం చేస్తుంటే మాట్లాడాం. కానీ ఏ ఒక్కరు కూడా బలంగా కూర్చొని టీటీడీ ఉద్యోగులు ఎవరైనా సరే ఇలా జరుగుతుంది అని తెలిసి కూడా కామ్కున్నారంటే మీరు మహా అపరాధం చేశారు. ఆ మహా అపరాధానికి నేను కూడా, నాకు సంబంధం లేకపోయినా ఈరోజు నేను ప్రాయశ్చిత దీక్ష మొదలుపెట్టాను. ఈరోజు 11 రోజులు స్వామివారికి నేను క్షమాపణలు కోరుకుంటూ దీక్ష తీసుకుంటున్నాను. ఇది మారాలి, ఉండకూడదు అని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. మాజీ మంత్రి కేటీఆర్ కి మీడియా ఫోబియా ఉందని, అమృత్ అక్రమాలు జరిగితే ఫిర్యాదు చేయకుండా బీజేపీని ఎందుకు తిడుతున్నాడని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం జరిగిందని, ఏనాటికైనా గులాబీ పార్టీ హస్తం పార్టీలో విలీనం కావడం ఖాయమని అన్నారు. ఎంఐఎం పార్టీ నేతలు, ఓవైసీ సోదరులకు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని, దీనికి సంబంధించిన తన వద్ద ఆధారాలు ఉన్నాయని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఓటుకు నోటుకు కేసు విచారణ ఎందుకు జరపలేదని ప్రశ్నించారు. 1 నేషన్ 1 ఎలక్షన్ కి కేంద్రం కట్టుబడి ఉందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ఏదైనా అభిప్రాయం చెప్పడం తప్పేది కాదని అన్నారు. హైడ్రాకు తాము వ్యతిరేకంగా కాదని, కానీ పేదలకు అన్యాయం చేస్తే ఊరుకోమని స్పష్టం చేశారు. తిరుమల లడ్డు కల్తీ వివాదంపై కేంద్రం విచారణ చేపడుతుందని తెలిపారు బండి సంజయ్. మార్చారు కరెక్ట్గా చెప్పండి. 10 కోట్ల మెంబర్షిప్ చేయాలని చెప్పి పార్టీ నిర్ణయించింది.
దానిలో భాగంగా దేశవ్యాప్తంగా కూడా మంచి స్పందన వస్తున్నది. ప్రతి ఒక్క నాయకుడు కూడా బాధ్యతాయుతంగా మెంబర్షిప్ ను ముందు తీసుకుపోయే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను కూడా నిన్ననే 3 రోజుల పాటు కేరళ స్టేట్ లో 7 తక్కువ మెంబర్షిప్ అవుతుందో వ్యాప్తంగా 25th రోజు మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ వరకు మెంబర్షిప్ చేయాలి. ప్రతి కార్యకర్త మెంబర్షిప్ చేయించాలి. ప్రతి బూత్ లో స్పందన చూస్తే ఆ వాతావరణం ఏర్పడతా ఉన్నది. అసలు బలిదానం అయిపోయారు. అక్కడ సమయం ఇస్తే నరికి చంపుతున్నారు హిందువులను. బీఫ్ గోమాంసం తినాలే మజా ఉంటుందని ఏం ఫోబియా ఉంది? హిందువులు ఆరాధ్య దైవంగా భావించినటువంటి గోమాంసం తింటే మజా ఉంటుందని చెప్పి అన్నానికి ఏం ఫోబియా ఉంది? ఇలా హిందూ దేవులను కించపరిచినటువంటి ఎంఏ పార్టీ నాయకులకు ఓవైసీ కుటుంబానికి చెప్పాలి. నేను ఎక్కడ స్పీచ్ ఇచ్చిండో అదే కాలేజీలో ఫ్యాకల్టీ ఆయన పోలీసులు ఎఫ్ఐఆర్ చేసి పట్టుకపోయినా లేదా? ఒకటే మదర్సాల 9 మందిని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. వాళ్ళ దగ్గర హత్యాలు రికవర్ చేసింది. మహారాజులు రికవర్. నేను మాట్లాడేది తప్ప? నేను మాట్లాడేది మళ్ళీ సెక్యులర్ అంటారు. మళ్ళీ వీళ్ళు మరి మా వాళ్ళందరూ పీర్ల పండుగ చేసుకుంటారు. మరి ఎప్పుడైనా పండుగ చేసుకున్నావు? ప్రభుత్వం నిర్ణయించుకోబోతున్నది. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకుంటున్నారు. ఒక మంచి ఆలోచన 1 నేషన్ 1 ఎలక్షన్ అనేటువంటి ఒక విధానానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఓల్డ్ సిటీ అని మాదన్నది ఎవరు? వాళ్ళ పర్మిషన్ తీసుకొని రావాలని వాస్తవము. పడకపోడే ప్రసక్తి లేదు. చూస్తాం దాన్ని బట్టి మనం ఆలోచిస్తాం కదా. సోషల్ మీడియాలో ఉన్నారు, పేపర్లో కేటీఆర్ కన్నా వ్యక్తి గదే ఎప్పుడు పేపర్లు కావాలే, సోషల్ మీడియాలో గంతి ఆడికే మళ్ళీ వణికేయాడు. బీజేపీ కాంగ్రెస్ ఒకటి అట. నా పేరు తీసుకున్నది అలా. మీ కుటుంబమును కాంగ్రెస్ పార్టీ ఒకటి. ఇవాళ ఓటు నోటు కేసు అంటున్నారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీలు మీ ప్రభుత్వం ఉన్న రోజులు ఎప్పుడన్నా ఓటు నోటు కేసు ప్రస్తావన తీసిండ్రా? ఎప్పుడన్నా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి ఏం చేస్తున్నది? ఫోన్ ట్యాపింగ్ కేసు ఏడవైంది? కాళేశ్వరం కేసు ఏడవైంది? డ్రగ్స్ కేసు ఏడవైంది? ఇవాళ ఎఫ్టీఎల్ భూములకు సంబంధించి అలా దాదాపు 50-52 చెరువులు ఈ కేసీఆర్ కుటుంబమే అన్యాక్రాంతం చేసింది, అవినీతికి పాల్పడదని చెప్పి అంటున్నారు. మరి దాని మీద విచారణ ఎందుకు అవుతలేదు? అసలు 6 గ్యాన్లు ఎందుకు మాడతలేరు మీరు? ఇది కేవలం వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్. సరే నిన్నేదో కొంచెం చెదిరినట్టున్నది ఈ దోస్తానా. ఇక మళ్ళీ ఇప్పుడు కేటీఆర్ కామెంట్ చేసింది కదా, మళ్ళీ దోస్తానా చూసుకుంటారు. ఇక ఎప్పుడైనా చిన్న అండర్స్టాండింగ్ ఇద్దాం మధ్యలో. రాబోయే రోజుల్లో వాళ్ళ మంత్రులు వాళ్ళ ఎమ్మెల్యేలే వాళ్ళ బయటపెట్టుకుంటారు. ఖాతాలో ఉండాలి. మళ్ళీ బీజేపీని దెబ్బతీయాలని చెప్పి ఆలోచనతో కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి అందరూ కూడా బడా వ్యక్తులు అందరూ కుటుంబం. మరి దాని మీద కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇలా కనీసం ఆరోపిస్తలేదు? ఎందుకు రాత్రి కిరాయకుండా పెట్టకుండా ఇలా నోటీస్ లేకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే వ్యాఖ్యలు చేసినారో ఆ రిపోర్ట్ వచ్చింది కాబట్టి ఇది 100% ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి కాదు. ఇది హిందువుల మనోబలం దెబ్బతీయడమే. అనేక మంది పీఠాధిపతులు, మఠాధిపతులు, హిందూ ధార్మిక సంస్థలకు సంబంధించినటువంటి పెద్దలు, సామాన్య భక్తులు ఒక భక్తి భావంతో తిరుమల పోయి స్వామివారి దర్శనం చేసుకుని ఆ లడ్డు కోసము ఒక ఊరు నుంచి ఒక వ్యక్తి తిరుపతి దేవస్థానం దర్శనం కోసం పోతే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా లడ్డు కోసం పరోక్షంగా ఈ ప్రపంచ అన్ని ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి దీని మీద కేంద్రం విచారణ చెప్తుంది, రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తాము. ఇది ఇతర రాష్ట్రాల ఇన్వాల్వ్మెంట్ కఠిన చర్యలు తీసుకోవాలి. వాళ్ళ మీద ఆ వ్యక్తుల మీద వట్టి వదిలిపెట్టదు, కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలా మొత్తము భక్తులందరూ కూడా గంగాధరలో కరీంనగర్ జిల్లా సహకార అర్బన్ బ్యాంక్ బ్రాంచ్ ప్రారంభోత్సవానికి కార్యక్రమంలో మేడిపల్లి సత్యం, ఎమ్మెల్యే కలెక్టర్ పమిల సత్పతి పాల్గొన్నారు. అయం ముహూర్తః సుముహూర్తోస్తు తదేవ లగ్నం సిద్ధం దేవదారాడులం తదేవ విద్యాభ్యవనం అత్యంత అనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. సార్ కొంచెం
ఆదేశం వరకు సమయం నేను ఎక్కువ మాట్లాడలేను. మోహన్ ఎమ్మెల్యే గారిని మాట్లాడుతుందే కోరుతున్నాను. చేసి ప్రారంభించినటువంటి గౌరవనీయులు మన శాసనసభ్యులు గారికి, గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారికి, గౌరవనీయులు పరిమితి అయినటువంటిది ఉండదు కాబట్టి దీని అందరూ మీరు సదవగాహనంతో అర్థం చేసుకొని మీ యొక్క డిపాజిట్లన్నీ కూడా ఈ బ్యాంకులో చేసినట్టుంటే కనుక, ఇక్కడ నిల్వ చేసినట్టుంటే కనుక మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చెందించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ నిల్వ చేసినట్టుంటే కనుక మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి అందిపుచ్చుకొని మనం చక్కగా రికవరీ చేస్తున్నారు. అలాగే నూతన బ్రాంచ్ ఇక్కడ కూడా మీ అందరి సహకారంతో చక్కగా కరీంనగర్ బ్రాంచ్ లాగా ఇక్కడ కూడా మంచి లాభాపేక్షతోటి లాభంలతోటి నడవాలని అనుకుంటున్నాము. అలాగే మనకి తెలుసు సహకార రంగం అంటేనే అందరు మనుషులతోటి కలిసి గంగాధర కేంద్రంలో ప్రారంభించడం చాలా సంతోషకరం, ఉపయోగకరంగా ఉంది. ఈ బ్రాంచ్ ప్రారంభించిన మీ అందరికీ, కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పాలక వర్గాలందరికీ, అధికారులకు నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతల నుంచి, అదేవిధంగా మరొక గౌరవనీయులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మేడిపల్లి సత్తన్న గారికి, మరి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వచ్చేసిన జిల్లా కలెక్టర్కి, మరియు ఈ బ్యాంక్ చైర్మన్ లక్ష్మీ కిరణ్ గారికి, డీసీఓ గారికి, మరి నాతో వచ్చిన ముందుకు వస్తుంది మరి జిల్లా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, మరి డీసీఓ గారికి, మరి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మూసీ వరద పోటెత్తడంతో అధికారులు మూసీ ప్రాజెక్టు గేట్లు తెరిచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అయితే ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా గేట్లు తెరవడంతో కేతపల్లి మండలం భీమరం గ్రామంలో మూసీ వాగులోకి ఒకసారిగా వరద పోటెత్తింది. దీంతో వాగు హెచ్చరిక ప్రాంతంలో పశువులను మేపుతున్న పశువుల కాపరీలు వాగు మధ్యలో చిక్కుకుపోయారు. వరద ఉధృతకు 20 గేదెలు, ట్రాక్టర్లు కొట్టుకుపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ మళ్లీ కీలక ప్రకటన చేసింది. బంగాళాఖాతంలో తూర్పు పశ్చిమ గాలుల వీచుతో కేంద్రీకృతమై మధ్య ట్రోపోస్ఫిరిక్ స్థాయిలో వరకు ఆవర్తనం విస్తరించి ఉందని, దీని ప్రభావంతో వాయువ్య మరియు దాని పరిసర పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు రెడ్ అలర్ట్ జారీ చేసింది. వచ్చే 3-4 రోజుల పాటు ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణలో కొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని 29 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఉరుములు మెరుపులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీల్చే అవకాశం ఉందని పేర్కొంది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్ కర్నూల్, ఆదిలాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కొమరంభీం, మెదక్,
మల్కజ్గిరి, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్దిపేట్, భువనగిరి జిల్లాలో మోస్తరు వర్షం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓర్గలు 9 నేషనల్ టీవీ.